అందరికీ నమస్కారం. భార్యాభర్తల సంబంధం మీద చాలామంది ఏమనుకుంటారో తెలియదు, కానీ భార్య చేసే సేవల్ని కొనియాడని భర్తలు చాలామంది ఉంటారు ఈ లోకంలో. కానీ ఒక్కసారి కనుక సింహావలోకనం చేసుకుంటే పెళ్ళైనప్పటి నుంచి భార్య చివరి దాకా భర్తకు చేసేటువంటి సేవల్ని భర్త వాళ్ళు 100% చేస్తే 1% అరే బాగా చేసావు, గొప్పగా చేసావు, చాలా బాగుంది, నువ్వు కష్టపడుతున్నావు, నీకు నేను సాయం చేయనా అనేటువంటి మాటలు మన నోటి నుంచి, అంటే మగ పురుషుల నోటి నుంచి ఎప్పుడైనా ఆ స్త్రీకి కనుక సహచరికి కనుక లభిస్తే పొంగిపోతుంది. నా జీవితానికి ఇది చాలు అనుకుంటుంది. మరి అటువంటిప్పుడు ఒక పాట రూపంలో రసరాజు గారు మనకి కనువిప్పు కలిగించే రీతిలో గజల్ని రాయటం జరిగింది. అదొకసారి నా గళ నుంచి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. మనసున్న ప్రతి మగవాడు ఇది వింటే కనుక ఖచ్చితంగా ఆలోచిస్తాం. గతాన్ని ఒక్కసారి జ్ఞాపకాల పొరల్లోంచి తీసి గుర్తుకు తెచ్చుకుంటాము. నిజమే కదా, సరే ఇప్పటిదాకా చేసింది చాలు, అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా భార్య అనేటువంటిది ఒక పని మనిషి లాంటిది కాదు, యంత్రం కాదు, ఆవిడ కూడా మనలాంటి మనిషే. ఇంకా చెప్పాలంటే మనకన్నా ఎన్నో బాధ్యతలను ఎత్తికెత్తుకుని మన పరువు ప్రతిష్టల్ని కాపాడేటువంటి యజమాని అనేటువంటి భావన మనకు వస్తే చాలు. వస్తే ఏంటి, ఖచ్చితంగా వస్తుంది. మరి వినండి. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? ఏమండి, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ భార్యని మీరు ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? సరే, అది అడిగారు. మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగా యంత్రంలాగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఒక్కసారైనా అన్నేళ్ల వైవాహిక జీవితంలో నడుం వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడుం వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఎప్పుడో జన్మానికో శివరాత్రిలాగా ఒక్కసారి మనం ఏమండి ఎలా ఉందండి అంటే, చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఆ పొగడ్త వెనక కూడా మనకేదో పనుంది, ఆవిడతో స్వార్థం ఉంది. చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఆ చీరకు నీవే
సొగసని అన్నావా ఎప్పుడైనా? ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని. ప్రతిరోజు మన టైము ఎంత ఆలస్యమైనా వచ్చి అన్నం పెట్టు, ఏమైనా ఉంటే పెట్టు అని ఆవిడ చేసినటువంటి వంటకాలను తినేస్తున్నాం. కానీ ఆవిడ తిందో లేదో అసలు కనుక్కున్నావా? అలాగే ఆ వండిన పదార్థం నీ ప్రేమని రంగరించి వండటం వల్ల ఇంత రుచిగా ఉందని ఎప్పుడైనా 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 ఒక్కసారైనా అనగలిగామా? సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని నీ ప్రేమకింత స్వామి నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? సరే, ఇవన్నీ పక్కకి పెట్టండి. ప్రతిరోజు ఎలా తెచ్చుకుందో, ఎంత కష్టపడి ఆ మూర మల్లెపూలు కట్టుకుందో, మాలగా చేర్చుకుందో, తలలో పెట్టుకుందో, ఇవేవి మనకు అక్కర్లే. కానీ మనం మాత్రం రాత్రి అయ్యేసరికి చెమటకంపుతో ఆవిడ పక్కన చేసి, జడలో మల్లెల వాసన పీల్చావే గాని, జడలో మల్లెల వాసన పీల్చావే గాని. సోదర, నా మనసులోని పరిమళాన్ని చూశావా ఎప్పుడైనా? జడలో మల్లెల వాసన పీల్చావే గాని తన మనసులోని పరిమళాన్ని చూశావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? సరేనండి, అది పక్కకి పెట్టేద్దాం. ఎంత చాకిరి, ఎంత చాకిరి, ఎంత చాకిరి. గాడిద బరువు ఎలా మోస్తుందో అలా ఆడది ఇంటిని, సంసారాన్ని సుఖంగా ఉంచటానికి, 10 మంది ముందు పరువు ప్రతిష్టలు పోకుండా ఉంచటానికి, మగాడిని లేదా మొగుణ్ణి మగాడిగా నిలబెట్టడానికి ఎంత సేవ చేస్తుందండి. అది మామూలు చాకిరియా? బండ చాకిరి నాదని భావించావే కానీ, బండ చాకిరి నాదని భావించావే కానీ, బండ చాకిరి తనదని భావించావే కానీ. పైకి మాత్రం జాలి పడతాం, పాపం ఎంత బండ చాకిరి చేస్తున్నావయ్యా, ఏం చేయగలను అంటామే కానీ, తన చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా? ఆ బండ చాకిరి చేయటం వల్ల వచ్చే చెమటను చూసి పక్కకెళ్ళి ఇప్పుడు కాదు అంటుంటామే కానీ, తన చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా?
తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? ఇవన్నీ పక్కకి పెట్టేద్దాం. ఒక్కసారి మన జీవితకాలంలో ఆవిడ సహచర్యంలో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా అర్థంగివి కాదు నీవు అనురాగ దేవతవనే, నువ్వు నా భార్యవి కాదు అనురాగ దేవతవి అని ఒక్కసారైనా, అర్థంగివి కాదు నీవు అనురాగ దేవతవనే రసరాజీ. ఇంత గొప్ప వాక్యాల్ని గజల్ రూపంలో ఏర్చి కూర్చునేటువంటి వ్యక్తి రసరాజు గారు. అలాగే రసరాజీ ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా? సరేనండి, మన నోటితో అటువంటి సత్యాల్ని పలకలేము. అటువంటి దురదృష్టవంతమైనటువంటి నోటిని, నాలుకని, మాటల్ని కలిగి ఉన్నాం. అట్లీస్ట్ కాగితం ఉందిగా, కలం ఉందిగా, రాయటం వచ్చుగా. మరి అప్పుడైనా మరి ఈ గొప్ప రచయిత మహిళల పట్ల ఎంత కన్సర్న్ చూపించారో, అలాగే రసరాజై ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా? అర్థంగివి కాదు నీవు అనురాగ దేవతవనే రసరాజీ ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడువాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? మిత్రులారా, సహా మగ పురుషులారా, ఒక్కసారి మన జీవితకాలంలో ఆవిడ చేసిన సేవల్ని నిజాయితీగా ఒప్పుకునే ప్రయత్నం చేస్తే అందులో మన ఆనందం ఎంత ఉందో పక్కకి పెడితే ఆవిడ పొందే అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని మాటల్లో వర్ణించలేము. దాన్నే కనుక మన మనస్సుకి తీసుకుంటే అప్పో మన మనస్సు కూడా దూది పింజల్లా ప్రేమ లోకంలో విహరిస్తూ ఉంటుంది. భార్య పట్ల అనిర్వచనీయమైనటువంటి ప్రేమాభిమానాలు పొంగిపొర్లుతాయి. దానికి కావాల్సిందల్లా అంత కష్టపడుతున్న వాళ్ళకి ఇసుమంతైన గౌరవాన్ని ఇచ్చి, మహిళలు వంటింటి కుందేళ్లే కాదు మహారాణులు, వాళ్ళు లేకపోతే మన జీవితాలు లేవు, మన బతుకులే వేస్ట్ అన్న సత్యాన్ని, నిజాన్ని గుర్తించగలిగే మగవాడు జీవితంలో ఆనందాన్ని పొందుతాడు. అది కూడా మళ్ళీ ఆ భార్య ద్వారానే. అందుకని మిత్రులారా, ఇంత గొప్ప పాటను గజల్ రూపంలో రాసి మనకు అందించినటువంటి, అందులో ఉన్నటువంటి అమృత గుళికల్లాంటి మాటల్ని మాత్రం మన మనస్సులో పెట్టుకుందాం. దాన్ని కొంతైనా ఆచరించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.